ఎంతమంది అమ్మాయి. మీ ఓన్ ఫ్లాటే కదా, మీ పేరు మీద ఉన్న రెంటెడ్ ఫ్లాటే సార్, కానీ రెంటల్ అగ్రిమెంట్ నా పేరు మీద ఉంది. ఆ ఓనర్కి కూడా తెలీదు నేను లేనని అక్కడ, ఆయన ఎక్కడో ఉంటారు. ఓకే. సో ఇతను ఏం చెప్పుకుంటున్నాడు, పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ అని చెప్పుకున్నాడు అనుకుందాం సార్, అమ్మాయి అమాయకురాలు అనుకుందాం, అమ్మాయికి పాపం ఏం తెలీదు, నోట్లో అరటిపండు పెట్టినా కొరకటానికి ఫోన్ చేసి అడిగిద్ది ఎవరు నేను ఎట్లా కొరకాలని. అలాంటి వ్యక్తి ఆఫీస్ అయితే ఆ టైంలో వెళ్తుందా? రోజు టైం స్టాంప్స్ చూడండి ఆ వీడియోస్ మీద, నైట్ 1 o'clock నుంచి 4 o'clock ఆర్ మార్నింగ్ 6 o'clock వరకే అమ్మాయి ఉంటుంది. మిడ్ నైట్, మార్నింగ్స్ రాదు. ఒకవేళ మార్నింగ్ ఆ అమ్మాయిని పంపించాలి అంటే, ఒకవేళ వీళ్ళిద్దరు పడుకొని లేట్ నైట్, ఒకవేళ అమ్మాయి 7, 8 ఆ టైంకి లెగిస్తే ఒక అసిస్టెంట్ నుంచి పంపిస్తాడు. ఆ అమ్మాయి ఎవరికి సెలబ్రిటీ కదా, కనిపించకుండా ఇలా మొహాలు ముక్కులు ఇలా అనుకుంటా వెళ్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఓపెన్గా నా పేరు మీద ఉన్న ఫ్లాట్, అగ్రిమెంట్ ఉన్న ఫ్లాట్కి ట్రెస్ పాస్ చేసింది అనాలి నేను. నా రైట్ లేకుండా అర్ధరాత్రులు వచ్చి నా హస్బెండ్తో ఉంటానికి తను ఎవరు? ఇక్కడ మనం లాజికల్గా మాట్లాడాల్సింది ఏంటంటే, చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, తప్పేంటి ఆడమగ మధ్య స్నేహం ఉండకూడదని. ఎంత స్నేహం ఉన్నా ఒక అమ్మాయి అర్ధరాత్రి 1 o'clock అతను ఫ్లాట్కి వచ్చింది, అతను కూడా సింగిల్గా ఫ్లాట్లో ఉంటాడు. ఆ మహాతల్లి 1 గంటకు వచ్చి తెల్లారితో 4 గంటలకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి అనేది ఇక్కడికి వచ్చింది. సో దీన్ని ఆడమగ మధ్య స్నేహం అనుకోవాలా, అక్రమ సంబంధం అనుకోవాలా, ఇంకోటి అనుకోవాలా? సార్ వాళ్ళిద్దరు ఇంటిమేట్ వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. కానీ నేను ఒక సంస్కారవంతమైన కుటుంబం నుంచి వచ్చాను, ఒక ఆడపిల్ల పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు దాకా ఇవి కూడా నా దగ్గర లేవన్నారు సార్. ఇతనికి ఒక టీం ఉంది, ఈ యాంటీ హిందూ యాంటీ నేషనల్ టీంని పట్టుకుంటాడు ఇతను. వాళ్ళు ఏంటంటారంటే, నాకు మెసేజ్ల్లో లేకపోతే ఫేక్ యూట్యూబర్స్కి డబ్బులు ఇచ్చి ఏం మాట్లాడిస్తారంటే, నా దగ్గర ఎవిడెన్స్లు లేవంట. అతని తలకొరువు అతనే పెట్టుకుంటున్నట్టు నా దగ్గర ఉన్నాయి, నేను వదలట్లా. ఎందుకంటే అతని మీద ఒకప్పుడు ఉన్న ప్రేమ మీద రెస్పెక్ట్ అనుకోండి, లేకపోతే ఆ అమ్మాయి కూడా ఒక కుటుంబానికి చెందిన ఆడది కదా, ఎందుకు చేయటం అనే పాయింట్లో నేను వదలట్లా. కానీ వీళ్ళకి ఆగదు అది. అంటే ఆ వీడియోస్ మీ దగ్గర ఎట్లా అంటే, సార్ అది నా ఫ్లాట్ సార్, అక్కడ ఏమైనా చేసుకునే రైట్ నాకు ఉంది. నేను సీసీటీవీలు పెట్టుకుంటా, లేకపోతే నేను కెమెరాలు పెట్టుకుంటా. అంటే బెడ్రూమ్లో సీసీ కెమెరాలు పెట్టారా? ఐ హ్యావ్ ఫుల్ రైట్స్ టు పుట్ ఎనీథింగ్ సార్, ఐ హ్యావ్ ఫుల్ రైట్స్ టు పుట్ ఎనీథింగ్. మిమ్మల్ని దాన్ని ఏమంటారు, పై క్రాస్ చేయటం లేదు. నేను అనేది ఏంటంటే, మీ బెడ్రూమే కదా, ఖాళీ చేసేసిన తర్వాత కావాలని ఇతని మీద అనుమానంతో కెమెరాలు పెట్టించారా లేకుంటే? సార్ యాక్చువల్గా నన్ను అతను January 9th 12th నేను ఆ ఫ్లాట్లోంచి బయటకు వచ్చేసా. ఓకే. తర్వాత నేను 2 days హాస్పిటలైజ్ అయ్యా వీళ్ళ అరాచకాలన్నీ తెలిసి, ప్యానిక్ అటాక్స్కి గురయ్యి. తర్వాత అతనే నాకు ఒక ఇల్లు ఎతికి నన్ను బయటికి పంపించాడు. ఓకే. ఆ ఇల్లు అతనే ఎతికి పెట్టాడు, పంపించాడు. కానీ నేను వెళ్ళిపోయాక నాకు విడాకులు ఇవ్వట్లా. మళ్ళీ కలిసి ఉంటాను అని వచ్చి చెప్తాడేమో అనే హోప్ ప్రతి ఆడదానికి ఉంటుంది. సో అసలు అతను ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి కదండి సార్, అది బయట పెట్టే ఉద్దేశం కాదు. అట్లీస్ట్ అతను ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఈ ఋతువు అనే అమ్మాయితో నన్ను మాట్లాడిచ్చాడు, నాకు ఒకరోజు ఏం చెప్పాడు, ఇలాంటి అమ్మాయిలందరితో నన్ను తిట్టిస్తా కొట్టిస్తా అని చెప్పాడు. ఇప్పుడు అతని దగ్గరికి ఎందుకు వస్తున్నారో ఆ అమ్మాయిని అడగాలి, అతను ఎందుకు పిలుస్తున్నాడో అతను అడగాలి. ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ మీరు చూస్తే, ఇప్పుడు ఇచ్చిన కొన్ని వీడియోస్లో అమ్మాయి తాగలేదంటే ఎవరు నమ్మరు. పసిపిల్లలకు కూడా అర్థమవుతుంది వాళ్ళు ఎంత డ్రంక్ ఉన్నారో. మార్నింగ్ 4 o'clockకి ప్లే అవుతున్న విజువల్, మార్నింగ్ 4 o'clock సండే 4:24 లిఫ్ట్లో బయటకు వెళ్తున్న వీడియో. ఆఫ్టర్ పార్టీస్ అంటారు వాటిని. పార్టీ అయిపోయాక ఆఫ్టర్ పార్టీ తెచ్చుకుంటున్నాడు అమ్మాయిని ఇంటికి. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి అంత ఓపెన్గా, సేమ్ కమ్యూనిటీ మనిషిని నేను, అమ్మాయిది కోనాపాలెం అంటున్నారు, మరి నిజమో కాదో, మా ఊరు దగ్గర ఒక ఊరు, ఎంత కాదనుకున్నా నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నాకు ఎప్పటి నుంచో హైదరాబాద్లో సర్టెన్ కాంటాక్ట్స్ ఉన్నాయి. నా ఇంటికే అమ్మాయి అలా వచ్చిందంటే ఎంతమంది ఇళ్ళకి వెళ్తుంది అనుకోవాలి నేను ఈరోజు? ఆశ్చర్యం ఏంటంటే